హాయ్ హలో నమస్తే. నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. AP10 యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో AP10 యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి, ఆదరించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ AP10 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఏమన్నా ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి AP10 యూట్యూబ్ ఛానల్. గుడ్ లక్ టు AP10 యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ అపారావ్ జబర్దస్త్. AP10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. అమరావతి రాజధానిగా కొనసాగించినందుకు గాను తిరుమల వెళ్లి మొక్కులు తీర్చుకుని అనంతరం తిరుగు ప్రయాణంలో కావలిలో అమరావతి పరిరక్షణ సభ్యుడు రైతు సురేష్ కుటుంబ సభ్యులు PABC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ GDD దివాకర్ శాలువలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా కొనసాగించాలని న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేపట్టారని, గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులుగా ప్రకటించి రాజధాని అభివృద్ధికి నోచుకోలేదు అని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అమరావతి రైతుల పట్ల, ముఖ్యంగా మహిళల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అమరావతి రైతులు, మహిళలు పోరాట స్ఫూర్తితో అమరావతిని పరిరక్షించుకునేందుకు పాదయాత్ర చేపట్టడం అభినందనీయమని అన్నారు. కొత్తగా ఏర్పడిన NDA ప్రభుత్వం రాజధానిని కొనసాగించడం అభినందనీయమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా అమరావతిని తీర్చిదిద్దుతారని దివాకర్ తెలిపారు. అనంతరం అమరావతి రైతు సురేష్ మాట్లాడుతూ న్యాయస్థానం టు దేవస్థానం అమరావతి పాదయాత్రలో కావలికి చేరుకున్న సందర్భంలో దివాకర్ ఆతిథ్యమిచ్చి వసతి కల్పించి మా ఉద్యమానికి అండదండలుగా ఉండి మాకు ధైర్యాన్ని నింపిన దివాకర్కి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధానిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. మహోన్నతుడా, ఈ సాయంకాల సమయంలో నిర్మాణ సన్నిధిలో ఉన్నాడు. వీరు డాక్టర్ GDD దివాకర్ గారిని కలవడానికి సురేష్ గారు, వారి కుటుంబం, తమ సభ్యులతో మన పరిశీలించి అక్కడి క్షేమాలు తెలుసుకొని అన్ని విషయాలు మాట్లాడుతూ చూపిన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దాసుడు సురేష్ గారు వారు చేస్తూ ఉన్న పనుల్లోని కాపుదలను గ్రహించి కావలసిన ఆరోగ్యము, బలమును, శక్తిని, ఐశ్వర్యమును, ఆనందమును, సంతోషమును, ప్రాముఖ్యంగా మనశ్శాంతిని, సమాధానమును తనకు, తన కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వారు చేస్తూ ఉన్న ప్రతి కార్యములో, ప్రతి పనులోని కాపుదలను గ్రహించి జ్ఞాన బుద్ధి వివేచనల చేత వారి తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి కుటుంబ సభ్యులకు కావలసిన ప్రతి పనులకు ఈవిని అనుగ్రహించమని, భూలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వారికి కలిగిన వాటినన్నిటిని మీరు ఆశీర్వదించి ఈ నామమున వారిని బలపరిచి సమాజ సేవ చేయుటకు, మానవుల మధ్య ఐక్యతను తీసుకుని రావుటకు, మనుషులకు సమాధానకరమైన పరిచర్య చేయుటకు నీ ప్రియకుమారుని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా నీ ప్రియ దాసుడు, నీ ప్రియ సేవకుడు వేరే డాక్టర్ GDD దివాకర్ గారు చేస్తూ ఉన్న మంచి పనులను మేము జ్ఞాపకం చేసుకుంటూ వారు అనేకులను మనైనా ఘనపరుస్తూ ఉండగా, అనేకులకు అండగా నిలబడుతూ ఉండగా, అనేకుల కొరకు ప్రభుత్వ పక్షముగా నిలబడుతూ ఉండగా మీ దాసుని దీవించండి, ఆశీర్వదించండి. వారు తలంచిన ప్రతి ఆలోచనలో, వారు చేస్తూ ఉన్న ప్రతి పనుల్లో ఈ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ సాయంకాలపు దీవెనలు నీ ప్రియకుమారుడు సురేష్, అతని కుటుంబం, వారి తల్లిదండ్రులు, వారి యొక్క పిల్లలు, వారి అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా
కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.